ఒక టైంలో జగనన్ననే జైల్లో ఉన్నారు పాపము గెలవక ముందు. అలా ఈ చిన్న పెద్ద అని ఏం లేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా శిక్షనే, జైళ్ళు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కానీ ఇతను మొత్తం డ్రామా ఆర్టిస్టు. ఈయన మాట్లాడేవన్నీ ఫేక్. అవి ఇంకా ముందు ఇంకా ఎన్నెన్ని డ్రామాలు ఆడతాడో, ఇంకా ఏం ప్రాణం పోయే స్కెచ్లు వేసుకొని హాస్పిటల్లో జాయిన్ అవుతాడో మీరు చూద్దురు. కానీ నేను చెప్పింది అబద్ధం అయితే మీరే చూద్దురు. కానీ ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏంటి జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అది ప్రూవ్ అయితేనే వెళ్ళారు, తప్పు చేస్తే వెళ్ళారు. కానీ వాళ్ళే సీఎంలు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు మరి? అంటే జనాలకు తెలియదా? ఇంత క్లియర్గా తెలిసినా కూడా వాళ్ళకి ఎందుకు ఓట్లు ఇస్తున్నారు అనుకోవచ్చు. ఎవరిని అంటున్నారు మీరు? అంటే ఇప్పుడు జగన్ గారు వెళ్ళారు, సో ఆయన మీద కేసు ప్రూవ్ అయింది. చంద్రబాబు గారు వెళ్ళారు, ఆయన మీద కూడా కేసు ప్రూవ్ అయింది. కాబట్టే జైలుకి వెళ్ళారు. అయినా సరే మళ్ళీ పదవిలోకి వచ్చి మళ్ళీ సీఎంలు, ఎమ్మెల్యేలు ఏ విధంగా అవుతున్నారు అని చెప్పేసి ఈ క్వశ్చన్. అదే నేనేం చెప్తున్నానంటే, సీఎంలు, ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎన్నుకుంటారు జనాలు? ప్రూవ్ అయినాక కూడా ఎందుకు ఎన్నుకుంటున్నారు అనేది ఎన్నుకుంటున్నారంటే, ఇప్పుడు నేను ఎందుకు ఎన్నుకుంటున్నారంటే, ఇప్పుడు జగన్ అన్న రెండోసారి కూడా గెలిచేవారు. దీని గురించి నేను మీ ఛానల్లో చెప్పాలో వద్దు. ఇప్పుడు ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారంటే, ఇప్పుడు రెండోసారి కూడా జగన్ అన్న 100% గెలిచేవారు. ఎందుకంటే నాది కడప, నా పేరు కూడా షర్మిలానే. నేను ఒకప్పుడు షర్మిలానే 2018లో అప్పుడు జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు అబ్బా మా అన్న గెలవాలి, నా పేరు కూడా అదే కదా అని చెప్పేసి నేను మొక్కని దేవుడు లేడు 2019లో సీఎం అయ్యారు. కానీ అదే అన్న వల్ల వాళ్ళ మామయ్య వల్ల కొంచెం మాకు అన్యాయం జరిగింది.